లేకపోతే ఇమీడియట్గా ఫోన్ చేయండి. చెప్పాలి కదా మీరు. నాకు చెప్పాలి మీరు. చెప్పాలి ఇక అన్న వస్తే రజనీకాంత్ అన్న వస్తే చెప్తాం. రజనీకాంత్ అన్నకి చెప్పి నడుస్తుంది. మా ఫోన్ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి నడుస్తుంది. వాళ్ళని పిలిపి వాళ్ళని ఆప్షన్ లేపిద్దాం. పోలీసు అక్కడ ఇస్తలేరు మోరీలు సగమే ఫోన్ చేయాలి. ఇక్కడ పక్క ఎప్పుడు అంతే ఏదో మీద మీద కొంచెం లాభం లేదు కదా. సరే ఇప్పుడు ఇది వీళ్ళు ఏవైతే 200 మిషన్ పెట్టిండ్రు వారం రోజు కరెక్ట్ ఒడ్డు మీద నుండే మొత్తం టోటల్ ఆటో రావాలి కానీ వారం రోజు మళ్ళీ రేపు పొద్దున వరకు ఎత్తుకుపోతానే కదా. వారం రోజులు అయితే వస్తారు దోమలీగలు మళ్ళీ వచ్చే లాభం ఏమున్నది. ఇంటురా అమ్మ వాళ్ళకి ఇప్పుడు అందరికీ మీ ముందే చెప్తాం 15 రోజులకు ఒకసారి మోరు వేయాలి. ఇవ్వకపోతే వాళ్ళకి చెప్తాం, వాళ్ళ నౌకలు తీసిస్తాను. మీరు చెప్పకపోతే మీదే తప్పు, వాళ్ళది కాదు. చెప్పండి. మీరు నంబర్ తీసుకోరు, ఎట్లనే నంబర్ తీసుకొని మీకు ఇట్లా రాకపోతే ఫోన్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి భార్య జాఫర్ పని చేస్తే కరెక్ట్గా చేయమని, లేకపోతే బంద్ చేయమని. వీళ్ళకు అందరికి ఆప్షన్ చేసి పైన తీస్తారు కింద దాకా అడుగు ఎట్లా మొలుస్తుంది తీసేయాలి కదా. ఇప్పుడు పడేస్తున్నారు కదా. తీసేది ప్రాపర్ తీస్తే ఆయన కరెక్ట్ ఉంటుందా, మనం తీయకపోతే కరెక్ట్ ఉంటుందా? ఇప్పుడు బంద్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ బండ్లు నడేయిగా వర్షం పడితే మొత్తం అంతా లాక్ అయిపోతుంది. రజనీకాంత్ మొత్తం అంతా నీళ్ళు నిండితే అది వడగొట్టి నీళ్ళు బయటకు వెళ్ళి కట్ చేసి ఆ టైంలో వాటర్ అక్కడికి మొత్తం ఇటాస్తాయి. ప్రాబ్లం ఉంది కదా, అదంతా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఆ వాటర్ అన్ని ఈ గల్లీలోకి వస్తాయి. వచ్చే వాటర్ దీన్ని మొత్తం ఏంటిది, మీరు మోరి కట్టు ముచ్చట పక్కెట్టూరు 60 మిషన్ పెట్టుర్రు. 60 మిషన్ పెట్టి మొత్తం టోటల్ అంతా డెత్తు కొట్టు. మళ్ళీ జెసి పెట్టి చూపించాను. జేసీ పెట్టి తీసి కరెక్ట్ తీయలే అంతే. హౌసింగ్ బోర్డ్ మీకు తెలుసు కానీ టోటల్ హౌసింగ్ బోర్డ్ ఇంకా పైకి వస్తుంది. మరి అట్లా కాదు, ఇప్పుడు సొల్యూషన్ పైన 2 చెరువులు ఉన్నాయి. అవి వలుగు వారినప్పుడు ఆ నీళ్ళు ఇటేస్తాయి. హైట్ ఉంటుంది కదా, సంఘం దగ్గర కలవత హైట్ ఉంటుంది. ఆ లెవెల్లో కట్టుకొచ్చి ఆ లెవెల్లో కడితే చెరువులో కాదు డైరెక్ట్ వెళ్ళిపోతాయి వాటర్. వెళ్ళిపోతాయి ఇదే అదే లెవెల్ కట్టుకొచ్చింది. ఇక్కడికి లోతు చేసిరు కానీ అక్కడ హైట్ సేమ్ ఉంటుంది. అయిపోయిందని ఎట్లా వాడుకుంటారు మేడం. ఇదైతే ఘోరంగా కిందికి అది ఎప్పుడు ఇది కట్టాలి మళ్ళీ. కడితే మీకు సెట్ అవుతుంది మళ్ళీ కట్టుకుంటే. ఇంత హైట్ కట్టాలి రోడ్ కంటే మొత్తం డౌన్ మొత్తం వాటర్ అన్న నేను అసలు ఈ నాన్న ఇస్తేనే ఎక్కువ వాటర్ జామ్ కావు ఇదో కూడా
ఇది మొత్తం అక్కడ దాకా తీయాలి మెయిన్ టోటల్ పెద్ద అది క్లీన్ చేసి ఉన్నా ఇక్కడనే తల్లి జేసీబీ వచ్చినప్పుడు ఏదో కారు ఏదో అడ్డం పెట్టిస్తున్నాడు జేసీబీతో చెప్తాను కదా కారు అడ్డం పెడితే అప్పుడు తీయలేదు ఇట్లున్నాక పేపర్కి వస్తున్నారా కదా పేపర్స్ని పట్టించుకుంటలేదా చెప్పు మరి నా బాధ్యత నువ్వు తీసుకుంటావా గోల్చి మొత్తం రేపు నాకు గోల్చి 2 గోల్చి జగిత్యాల శానిటేషన్ చాలా అస్తవ్యస్తంగా ఉండడం కారణంగా రానున్న రోజులలో వర్షాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన వార్డ్స్ ఉన్నాయో 48 వార్డులో 4 జోన్లు ఉంటాయి. ఈ 4 జోన్లకు సంబంధించి ప్రతిరోజు 4 వార్డ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దాంతో ఏంటంటే స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ ఏంటి అంటే మొత్తం మోర్లు తీయించడము, రోడ్లు క్లీన్ చేయించడం, చెట్లు ఏమన్నా చిన్నగా ఇక్కడ రోడ్లకు ఏదన్నా ఉండి ప్రాబ్లం చేస్తే అవి తీయించడము. సో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము సందర్శించడం కూడా జరిగింది కాబట్టి అన్నీ బాగా చేస్తున్నారు లేబరు. సో అందుకని ఏదైతే ఉందో రానున్న వర్షాకాలంలో అంతా ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉండాలి, ఏదైనా మంచి జరగాలి అని అంటే ఇది ముందు నుంచే మన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇవి 4 వార్డులు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 4 వార్డులు. ఈ రోజు ఎన్ని వార్డ్స్ అంటే 4వ వార్డు, 32వ వార్డు, 25వ వార్డు, అలాగే 30వ వార్డు. ఈ 4 వార్డులు ఈరోజు పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి 2 డేస్ అవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగిందో దాంతో ప్రజల ఆరోగ్యం బాగుండాలి. రానున్న రోజుల వర్షాకాలం కాబట్టి అంతా మంచి జరగాలి కాబట్టి ఇది ముందు నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు వదిలేసి అప్పుడు మళ్ళీ మొదలు పెడితే వర్షాకాలం ముందు మొదలు పెడితే అప్పటికి జామ్ అయిపోయి ఉంటాయి. 25 వార్డులు అయితే అసలు మోర్లన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. అందుకే ముందు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క వార్డులో ముందు నుంచి ఈ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్క వార్డులు 48 వార్డులలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా నా నంబర్కి మీరు అందరు దయచేసి కాల్ చేయగలరు. నా నంబర్ వచ్చేసి 9000234562. దయచేసి నంబర్ అందరూ నోట్ చేసుకొని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నంబర్కి కాల్ చేసి చెప్పగలరు.